5 రీసెంట్ బెస్ట్ మూవీస్ ఆన్ ఓటీటీ. ఏప్రిల్ 11th అండ్ 12th రోజు ఓటీటీలో సినిమాలు బాగానే వచ్చినాయి. అన్నీ చూసా. బట్ నాకైతే చాలా తక్కువ సినిమాలు బెస్ట్ అనిపించినాయి. సో నా ఒపీనియన్లో బెస్ట్ అనిపించిన ఒక 5 అయితే లిస్ట్ అవుట్ చేశా. ఆ సినిమాలో నేను మీకు ఈరోజు రికమెండ్ చేయబోతున్నా. లక్కీగా అన్ని సినిమాలు తెలుగులోనే ఉన్నాయి. మరి ఇంకా లేట్ చేయకుండా సినిమాలు ఏంటో చూద్దాం. నంబర్ 1 ఛావా. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ పైన తీసిన సినిమా ఇది. మన విక్కీ కౌశల్ మెయిన్ లీడ్గా చేశాడు. యాక్చువల్గా సినిమా రిలీజ్ టైంలో పెద్దగా హోప్స్ ఏం లేకుండే, కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం యునానిమస్గా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో తెలుగులో డబ్ చేసి మరీ రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మంచి హిట్ అయింది. సినిమా స్టోరీ ఏంటంటే, శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మరాఠా ఎంపైర్ మొత్తం వీక్ అయిపోతుంది. సరిగ్గా అలాంటి టైంలో మొఘల్ కింగ్ అయిన ఔరంగజేబ్ ఏం చేస్తాడంటే, మొత్తం మరాఠా ఎంపైర్ని ఆక్రమించి ఓన్లీ మొఘల్సే రూల్ చేయాలనుకుంటాడు. కానీ అది జరగకుండా శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ అడ్డుకుంటాడు. మరి ఔరంగజేబ్ అండ్ సంభాజీ మహారాజ్ మధ్య వార్ ఎలా జరిగిందని సినిమాలో చూడాలి. యాక్చువల్గా రియల్గా జరిగిన హిస్టరీని స్క్రీన్ మీద కేర్ఫుల్గా చూపించాలి. సినిమాటిక్ లిబర్టీ అనే పేరుతో ఇష్టం వచ్చినట్టు తీస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఈ సినిమా అలా లేదు. చూసే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలిగిస్తూనే ఉన్నట్టు చూపించారు. సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. మధ్యలో డ్రామా వల్ల కొంచెం స్లోగా అనిపిస్తుంది. బట్ సినిమాలో మంచి హై మూమెంట్స్ ఉంటాయి. మంచి కిక్ వస్తుంది వాటి వల్ల. మెయిన్గా సినిమాలో యాక్షన్ అయితే చాలా బాగుంది. దానికి తోడు విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమా స్లోగా ఉంటుంది అంతే, బట్ డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, బట్ తెలుగు డబ్బింగ్ అయితే అంత గ్రేట్గా లేదు. సో కుదిరితే హిందీ వర్షన్లోనే చూడండి. నంబర్ 2 ప్రావీణ్ కోడ్ చెప్పు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి నేను వచ్చేసా అన్నట్టు వస్తున్నాడు బసిల్ జోసెఫ్. సో ఈ సినిమాలో బసిల్ జోసెఫ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాడు. సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరే, కానీ మంచి డార్క్ కామెడీ ఉంటుంది. స్టోరీ ఏంటంటే, ఒక విలేజ్లో కళ్ళు దుకాణం ఉంటుంది. సో ఆ షాప్లో నైట్ బాబు అనే వ్యక్తి చనిపోతాడు. ఆ టైంలో ఆల్మోస్ట్ అక్కడ 11 మంది తాగుతూ ఉంటారు. సో ఈ కేసుని సంతోష్ టేకప్ చేస్తాడు. మరి ఫైనల్గా ఎవరు చంపారు, ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనే సినిమాలో చూడాలి. స్టోరీ వైజ్ చూసుకుంటే కొత్తగా ఏం లేదు, కాకపోతే ట్రీట్మెంట్ బాగుంటుంది. సినిమాకి డార్క్ కామెడీ యాడ్ చేయడం వల్ల ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కానీ మరీ వావ్ అనే రేంజ్లో మాత్రం ట్విస్ట్లు ఉండవు. బసిల్ జోసెఫ్ చిన్న కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మెయిన్గా క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. సో డెఫినెట్గా ఈ థ్రిల్లర్ని మిస్ అవ్వకుండా చూడండి. సోనీ లివ్లో తెలుగులో ఉంది. అండ్ సినిమాలో మసాలా ఏం లేదు. నంబర్ 3 కోట్. న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఎంత సక్సెస్ అయ్యాడో ప్రొడ్యూసర్గా కూడా అంతే సక్సెస్ అయ్యాడు. మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అండ్ అలా వచ్చిందే ఈ కోట్ సినిమా. యాక్చువల్గా మన దగ్గర కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా రేర్. అలాంటిది ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఇంట్రెస్టింగ్గా తీసి ఇట్టుకొట్టారు. సినిమా స్టోరీ ఏంటంటే, చందు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. సో ఒక టైంలో జాబిలీ అనే అమ్మాయితో లవ్లో పడతాడు. అండ్ తను కూడా లవ్ చేస్తుంది. అంతా బాగానే ఉంటుంది. కట్ చేస్తే చందుని పాక్సో కేసు మీద అరెస్ట్ చేస్తారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, సూర్యతేజ ఈ కేసుని ఎలా వాదించాడు అనే సినిమాలో చూడాలి. అసలు ఎన్ని చట్టాలు ఉన్నాయో ఒక కామన్ మ్యాన్కి అసలు ఐడియా కూడా ఉండదు. అలాంటిది పాక్సో గురించి అయితే తెలిసే ఛాన్సే లేదు. నాకే సినిమా చూసాక తెలిసింది ఇంత డేంజర్గా ఉంటుందని. సో సినిమా మొత్తం ఈ పాక్సో యాక్ట్ చుట్టే ఉంటుంది. అలా అని చెప్పి లెక్చర్ ఇస్తున్నట్టు ఉండదు, ప్రాపర్ స్టోరీ ఉంటుంది. సినిమాలో కోర్ట్ రూమ్ డ్రామా కానీ, మధ్యలో వచ్చే హై మూమెంట్స్ కానీ, ఎస్పెషల్లీ మంగపతి క్యారెక్టర్ కానీ మామూలుగా ఉండవు అసలు. నాకు తెలిసి తెలుగులో వచ్చిన బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇదే. అండ్ సినిమాలో మసాలా ఏం లేదు, అందరూ హ్యాపీగా చూడొచ్చు. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. నంబర్ 4 పెరుసు. మన వైభవ్ లీడ్ రోల్ చేసిన అడల్ట్ కామెడీ ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అసలు ఈ పాయింట్తో సినిమా తీయాలనే థాట్ ఎలా వచ్చిందిరా బాబు అనిపిస్తుంది. కొంచెం బోల్డ్ పాయింటే, బట్ సరదాగా నవ్వుకోవచ్చు. అసలు ఆ పాయింట్ ఏంటి అనేది మాత్రం అస్సలు రివీల్ చేయను. సినిమా స్టార్ట్ అయిన ఒక 15 నిమిషాల లోపే మీకు తెలిసిపోతుంది. సో సినిమా స్టోరీ ఏంటంటే, ఊర్లో పరందామయ్య అనే వ్యక్తి చనిపోతాడు. కానీ ఇక్కడే ఒక షాకింగ్ ప్రాబ్లం వస్తుంది. మరి ఆ ప్రాబ్లమ్ని ఫ్యామిలీ మెంబర్స్ ఎలా కవరప్ చేశారనే సినిమాలో చూడాలి. అసలు ఆ ప్రాబ్లం ఏంటో వింటేనే ఏంద్రా బాబు ఇది అనిపిస్తుంది. బట్ సినిమా చూస్తే మాత్రం నవ్వొస్తుంది. చాలా ఫన్గా డీల్ చేస్తారు సినిమాని. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా భలే ఉంటుంది కామెడీ. చాలా సెటిల్గా ఉంటుంది కామెడీ కూడా మళ్ళీ. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది అంతే. బట్ ఓవరాల్గా అయితే మంచి ఫన్ సినిమా అని చెప్పొచ్చు. కానీ సినిమాను మాత్రం ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఫ్రెండ్స్ అండ్ గ్యాంగ్తో మాత్రం చూస్తే మంచి ఎంజాయ్ చేయొచ్చు. సో సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, చూసేయండి. నంబర్ 5 సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్. హిందీ సినిమా ఇది. యాక్చువల్గా హిందీ వర్షన్ ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది, బట్ రీసెంట్గానే తెలుగు ఆడియో యాడ్ చేశారు. సినిమా స్టోరీ ఏంటంటే, మాలేగావ్ అనే ఒక చిన్న ఊర్లో కొందరు ఫ్రెండ్స్కి సినిమా అంటే చాలా పిచ్చి. సో ఆ పిచ్చితో వాళ్ళే సొంతంగా ఒక సినిమా తీయాలనుకుంటారు. మరి సినిమా తీశారా, అండ్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటనే సినిమాలో చూడాలి. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసింది తలాష్, గోల్డ్, దహాడ్ అనే వెబ్ సిరీస్ తీసిన రీమా కక్తి. చాలా బాగుంటాయి ఈమె తీసిన సినిమాలు. అండ్ మెయిన్గా తను మంచి రైటర్ అవ్వడంతో తన సినిమాలో రైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఈ సినిమాలో కూడా రైటింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు సినిమా ఎలా తీయాలో ఐడియా లేని కొంతమంది సినిమా పైన ఉన్న పిచ్చితో సినిమా ఎలా తీశారనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్గా తీశారు, కాకపోతే స్లోగా ఉంటుంది ఎందుకంటే డ్రామా కాబట్టి. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాత్రం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది.
సో మంచి డ్రామా చూడాలి అనుకుంటే ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడండి. సినిమా ప్రైమ్లో తెలుగులో ఉంది, చూసేయండి. సో అంతే ఇంకా. నా ఒపీనియన్లో ఈ 5 మాత్రం బెస్ట్ అనిపించినాయి. మరి ఈ 5 కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.